వారు మానవుని నేత్రమునకు కనిపించరు. వారి ఘంటా నినాదములు మానవుల చెవులకు వినిపించును. ఆ నినాదముల అందొక విలక్షణత్వముండును. అర్ధరాత్రమున మహాశ్మశానమున ఘంటా నినాదము వలె ఒకటి వినిపించినచో సమీప దేశమున ఎవరో గంటలు మ్రోగించుచున్నారన్న భావము కలుగును గాని భూతములు గంటలు మ్రోగించుచున్నవన్న భావము కలగదు. మానవుని దృష్టిలో ప్రథమాహంకారము పృథ్వీ పదార్థమైన దృశ్యమానమగుచున్న ఈ ప్రపంచకమును మించి మరి ఒకటి లేదన్న విశ్వాసం. అందుచేత సర్వమైన యతీంద్రియ విషయ పరిజ్ఞానమునకు ప్రథమాహంకార బహుళమైన మానవుని మనస్సు అడ్డు తగులుచుండును. వెడలిన పల్యంకినకను బోయిలు నిర్దిష్టమైన ఒక ప్రదేశమున దించిరి. వారు తొలగించుచుండిరి. పల్యంకిలో ఒక స్త్రీ ఉన్నది. ఆమె కాలు చేతులు బంధింపబడి ఉన్నవి. ఆమె గొంతు నుండి ఏ శబ్దము వెలువడకుండా నోట గుడ్డలు కుక్కబడి ఉండెను. ఒక సైనికుడు గుడ్డలను లాగెను. ఆ చీకటిలో ఆమెకు స్మృతి ఉన్నదో లేదు. ఆమె కన్నులు తెరిచి ఉన్నవో మూయబడి ఉన్నవో తెలియదు. రాజు ఆమెతో ఇట్లనెను, నీవు స్మృతిలో ఉన్నావా? ఆమె వద్ద నుండి సమాధానము లేదు. రాజు ఒక సైనికుని పిలిచి దూరమున మండుచున్న చితి నుండి జ్వలించుచున్న కాష్టమును ఒకదానిని తీసుకుని రమ్మనెను. వాడు తెచ్చెను. ఆ వెలుతురులో ఆమె ముఖము వంక చూచెను. వెలుతురును చూచి ఆమె కనులు మూసుకొనెనో తత్పూర్వమే మూసుకొనెనో తెలియదు. ఆమె యందు ప్రాణములున్నవో లేవో తెలుసుకొనుటకు కాష్టము ఆమె హస్తమునందు ముట్టింపుమని రాజు సైనికునికి ఆజ్ఞ ఇచ్చెను. అతడు జ్వలించుచున్న కాష్టమును స్త్రీ యొక్క అంగుళ్యాగ్రమునందు ముట్టించెను. అంగుళ్యాగ్ర స్థానములు పరమ సుకుమారములు. ప్రాణి అచ్చటి బాధ నోర్చకొనలేదు. ప్రాణమేమాత్రమున్నను శరీరము బాధపడక తప్పదు. ఆ స్త్రీ అందలి కదలిక లేదు. ఆమె నిర్గత ప్రాణ అని రాజు నిర్ణయించుకొనెను. కానీ ఏ మూల ఎందైనా ప్రాణమున్నదేమో. ఆ జ్వలత్కాష్టము శరీరమునందు 4-5 చోట్ల ముట్టించెను. శరీరము కదలలేదు. ఆమెను వధించుటకు రాజామె ఇచ్చటకు తెచ్చెను. ఇది వట్టి శవం, ఇంకా వధించుట ఎందులకు? వధ కంటే మున్ను రాజామెతో మాట్లాడవలెనని అనుకొనెను. ప్రాణము లేని కట్టెతో ఏమి మాట్లాడును? రాజుకొక ఊహ తోచెను. బోయలను సైనికులను దూరముగా బొమ్మెనను. మాట వినరానంత దవ్వునకు బొమ్మనను. వారు వెడలిపోయిరి. ఉత్తరపు గాలి వీచుచుండెను. రాజు వారిని దక్షిణ దిశకు పంపించెను. దిల్హాను కూడా పంపింపవలెనా? దిల్హా వెడలునా? వెడలినచో తనకు రక్ష ఏమి? ఇచ్చట తనకు రక్ష ఎందులకు? ఈ స్త్రీ నిజముగా నిర్గత ప్రాణయ? ఇది అభినయమా? జ్వలించుచున్న కాష్టము చేత నొడలియందు 4-5 ప్రదేశములు చూడించుబడినను కదిలనంత ఓర్పు గల స్త్రీ అగునా ఈమె? అట్టి స్త్రీ అయినచో దిల్హా కూడా సమీపమునందు లేదని తెలుసుకొని అకస్మాత్తుగా లేచి తన్ను వధించునేమో. ఆమె ఎట్లు వధించగలదు? ఆమె వద్ద ఆయుధములు లేవు. ఆమె అంగుళముల యందు నఖములు పూర్వమే తీసివేయబడవలెనన్న ఆజ్ఞ ఉన్నది. ఆమె దంతములు పూర్వమే లాగివేయబడినవి. నఖములు దంతములు లేని ఆమె తననేమి చేయగలదు? మరియు తన వద్ద చురకత్తి ఉన్నది. ఆమె లేచినచో గుండెలలో ఒక ఘాతము జరిగినచో ఆమె నిష్క్రియ అగును. రాజిట్లనెను, బోయిలను సైనికులను దూరమునకు పోయిరి. నీవు నాతో మాట్లాడవలెనన్నచో మాట్లాడవచ్చును. బదులు లేదు. రాజు ఆలోచించెను. దిల్హాను కూడా దూరమునకు పంపించవలెను. రాజు దిల్హాతో నీవు కూడా దూరమునకు పొమ్ము అనెను. దిల్హా కదలలేదు. రాజునకు తేజలాదీన, సుగ్గల, ఉద్ద, దిల్హాల మీద అధికారము లేదని చెప్పవచ్చును. వారినతడు వెళ్ళిపొమ్మనుటకు వీలు లేదు. వారు వెళ్ళరు.
వారిని మించిన రహస్యము రాజునకు లేదు. ఒక రహస్యము రాజు వద్ద ఉన్నచో ఒకవేళ ఆ రాజరహస్యము రాజు నోటి నుండి బయటకు పోవలేను గాని వారి నోళ్ల నుండి పోదు. రాజభవనము దక్షిణ ద్వారస్థ రక్షక భట స్త్రీలు మూగవాండ్రుగా చేయబడిరి. ఈ నలుగురు తాము మూగవాండ్రుగా తామే నిర్మించుకొనిరి. రాజిట్లనెను, నీవు నా వద్ద ఉండగా ఆమె నాతో మాట్లాడదు. నీవు దూరముగా పోయినను నా రక్ష చేయగలవు. నా మాటలు వినిపించనంత దవ్వు పొమ్ము. మా ఇద్దరి మూర్తులు విడివిడిగా కనిపించినంత దవ్వు పొమ్ము. ఈ స్త్రీ నన్నేదైనా చేయుటకు చేసిన ప్రయత్నం ఒక కదలిక నీకు చూచాయగా తెలియును. అచటి నుండి నీవు కత్తిని ప్రయోగింపగలవు. నాకేమీయూ భయము లేదు. ఇది నిర్జన ప్రదేశం. ఈమె 2 ఏళ్లుగా కారాగృహ వాసిని. ఈమె శతవిధాలా చనిపోయే ఉండును. ఒకవేళ బ్రతికి ఉన్నను లేచి నన్ను సంహరించుటకు ప్రయత్నము చేయగల శక్తి ఈమె ఒడలిలో లేదు. నిజానికిది శవము. నేను భయపడనక్కర్లేదు. కానీ ఈమె పేరు సంధిమతి. ఈమె యోగిని. అనేకములైన శివశక్తులు ఈమె స్వాధీనమునందు ఉన్నవందురు. లోక సామాన్యముగా ఒక నిమిషమునందు శవము వలె కనిపింపవచ్చును. నిమిషమునందు ప్రాణవంతము కావచ్చు. ఈమె శివశక్తులను సమాహ్వానింపవచ్చును. ఈమె చనిపోయినదని చెప్పుటకు వీలు లేదు. నిన్ను నిజముగా దూరమునకు పంపింపరాదు. ఈమె వలన నాకేమీయో ఆపద లేదని నీవనుకొనినచో నీవు దూరముగా పొమ్ము. దిల్హా కదలలేదు. సంధిమతి అని చెప్పబడిన స్త్రీ శరీరము నుండి వాక్కు వెలువడెను. నేను బోసినోటి దానను. నీకు నా మాట విస్పష్టముగా వినిపించునా? రాజు నివ్వెరపోయెను. ఇట్లనెను, నీ మాట బోసి నోటి నుండి వచ్చినట్లు లేదు. దంతములు కలిగిన నోటి నుండి వచ్చుచున్నట్లే ఉన్నది. నేను నీ శరీరమునకు జ్వలిత కాష్టములను అంటింపించితిని. నీవు ప్రాణము లేనట్లు నటించితివి. ఎట్లోర్చుకుంటివి? నీకు దంతములు లేవు. నీకు మరల దంతములు మొలిచెనా? నీ ఉచ్చారణ అంత స్పష్టముగా ఎట్లుండెను? నేను నిన్నేమి చేయుటకు తెచ్చితినో దానిని చేయుము. నీవు నన్నేమి చేయుటకు తెచ్చితివో దానిని చేయుము. నీ శరీరమును చేసి ఏమి ఫలము? నీ శరీరమును కాల్చినను నీ ప్రాణమట్లే ఉన్నది. నీవట్లే ఉన్నావు. నిన్ను వధించుట ఎట్లు? నీవే ఆలోచింపుము. ఆ ఆలోచన ఇంటి వద్ద చేయవలేను. ఇప్పుడా చేయవలసినది? 4 నెలల నుండి వ్యాధిగ్రస్తుడవు. మంచము మీది నుండి లేవలేవు. పండుకొని ఊహ చేయవలేను. ఆ ఊహ కూడా లేకుండా ఏమి చేయుచుంటివి? నిన్ను చూచినచో నా కొడలు మండిపోవుచున్నది. నిప్పు సెగ తగిలినచో నొడలు మండిపోవలేను. నీకు నిప్పు సెగ చూపించలేదు కదా, ఒడలు మండిపోవుట ఎట్లు? నాకు నిప్పు సెగ చూపించితివి. చూపించిన చోట కమిలిపోవలెను. ఆ కాష్టము వెలుగుచున్నది. దాని వెలుతురున చూడుము. నా చేయి యొక్కయు కాలు యొక్క వేళ్ల చివరలు నాసికయు నా వక్షస్థలమును మాడినవేమో చూడుము. నేను చూడను. నన్ను నీవే ఏమరజేయు చూచుచుంటివి? నేను కాష్టమును పట్టుకొనుటకు వంగుదును. నా శ్రద్ధ కాష్టము మీద ప్రసరించును. ఆ సమయంలో లేచి నన్ను వధింపవలేనని నీ ఉద్దేశం. నీ ఒడుపులు నాకు తెలియను. నా కాలుసేతులు బంధితములై ఉన్నవి. నా గొంతు చుట్టూ త్రాడు పోసి పల్లకి యొక్క పట్టెకు బిగదీసి ఉన్నారు. నా నడుము కూడా అట్లే ఉన్నది. నేను లేచుట ఎట్లు? నిన్ను సంహరించుట ఎట్లు? నీ దంతములు ఊడగొట్టబడినవి. నీ కంఠము బిగింపబడి ఉన్నది. నీవు ఎట్లు మాట్లాడుచున్నావో అట్లే అదియును చేయగలవు. అట్లు చేయగలిగినచో శ్మశానము వరకు మోయబడి తీసుకురాబడి తిని నా దంతములు లాగించితివి. 2 సంవత్సరములు నాకు ఆహారము లేకుండా చేసితివి.
నన్ను పలు బాధలు పెట్టితివి, ఇప్పుడు నన్ను చంపుటకు తీసుకుని వచ్చితివి. లోక సామాన్యముగా మాట్లాడుటకు వీలు లేని స్థితి ఎందున్న వ్యక్తి ఇట్టి స్థితిలో మాట్లాడగల శక్తి కలిగి ఉన్నచో ఆమె సులభముగా నిన్ను చంపగలదు. అది ఇప్పుడే కాదు, ఇది వరకు కూడా చేయగలదు. 2 ఏండ్ల నుండి చేయగలదు, 30 ఏళ్ల నుండి చేయగలదు, 20 ఏండ్లు చేయలేదు, తర్వాత 8 ఏండ్లేమీ చేయలేదు, ఈ గడచిన 2 ఏండ్లేమీ చేయలేదు. నీ కోట వద్ద నుండి శ్మశానము వరకు ఏమీ చేయలేదు. ఆ శక్తి నిన్నేమైనా చేయదలిచినచో సైనికులు దూరమునకు పోనక్కర్లేదు, బోయిలు దవ్వులకు తొలగనక్కర్లేదు. నీవేమియూ నన్ను చేయలేవు. దిల్హా నా దగ్గర ఉన్నది. ఆమెకు నీ సంగతి తెలియను, అందుచేతనే ఆమెను నేను దూరముగా పొమ్మన్నను పోలేదు. అంతనొక విపరీతమైన గాలి ప్రారంభించను, దుమ్మెత్తిపోయనారంభించను. దూరములనున్న హిమబిందువులు హిమశిలల గాలిలో నుండి వచ్చుచుండెను. రాజు మొగమునకు కొట్టుకొనెను. రాజు కన్నులు మూతలు పడెను. గాలిలో నుండి విపరీతములైన నిస్వనములు వినిపింపనారంభించెను. గాలిలో ఢమరుస్వానములు, ఘంటా నినాదములు, మువ్వల మ్రోతలు, ధ్వానములు సన్నగా వినిపింపనారంభించెను. ఒక్కొక్కప్పుడు గాలిలో వినిపించడి సవ్వడులకు హేతువులు కనిపింపవు. ఏదో సంగీతము వలె వచ్చును, ఎవరో మాట్లాడినట్లు వినిపించును. గాలిలో నుండి ఈ ధ్వని వచ్చును, ఈ ధ్వని రాదన్న నియమము లేదు. ఎందుచేతనగా సర్వధ్వనులెచ్చట నుండి సముద్భవించుచున్నవి? ఆకాశమునందు వాయు చలనము చేత సముద్భవించుచున్నవి. ఆకాశమునందు వాయువు ఆడును. వాయు తానాడము జరిగిన ప్రదేశముల యొక్క సన్నివేశముల నుండి ఈ ధ్వని పుట్టుచున్నది. వాయువు వేణురంధ్రముల నుండి పుట్టి ఒక ధ్వని చేయును. వేణునాదము, వీణానాదము, ఢక్కానాదము, జంతువుల అరుపులు, మనుష్యుల భాషలు సర్వము ఇట్లు సముద్భవించడివే. ఒకానొక సమాన లక్షణము యాదృచ్ఛికముగా కలిగినచో గాలిలోనే ధ్వని అయినను వినిపించును. రాజు సైనికులను పిలిచెను. వారు వచ్చిరి. స్త్రీ యొక్క కట్లు ఉడదీసిరి. ఆ శరీరమును రాజు ఖండములుగా నెరికించెను. దూరముగా మండుచున్న చితి మీద మరికొన్ని కాష్టములు పేర్పించెను. వారి వెంట కొంత తైలము తీసుకొని రాబడెను. దానిని కాష్టముల మీద పోసిరి. ఆ శవఖండములు అన్నియు 10 నిమిషములలో హుతమైపోయెను. మరల చనుప యథా పూర్వముగా రాజు దుర్గమునకు పోవుచుండెను. ఈ రాజ్యము నాది అన్న ధ్వని దుర్గపురస్థ నదీ పర్యంతము రాజుననుసరించి వచ్చుచునే ఉండెను.